ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ల 12వ పీఆర్సీ పే స్కేల్స్కి సంబంధించి క్యాలిక్యులేషన్ అయితే ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. పీఆర్సీ అనేది ప్రతి 5 సంవత్సరాలకి పెరిగిన ధరల ఆధారంగా వేసుకుని ప్రభుత్వం ఇస్తుంది. అయితే మనకు ఇటీవలే 11వ పీఆర్సీ ఇవ్వడం జరిగింది. అయితే 11వ పీఆర్సీ అనేది వాస్తవంగా 2018 జూలై నుంచి అమలు చేయాలి. కానీ ప్రభుత్వం 2020 ఏప్రిల్ నుంచి మానిటరీ బెనిఫిట్స్ ఇస్తూ 2022 జనవరి నుంచి జీతంతో కలిపి ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటి నుంచి అమలు చేసినప్పటికీ 11వ పీఆర్సీ కాల వ్యవధి 2023 జూన్ 30వ తేదీ నాటికి పూర్తయింది. 2023 జూలై నుంచి 12వ పీఆర్సీ అమలు కావాల్సింది. ఇటీవలే ప్రభుత్వం 12వ పీఆర్సీ కమిటీని నియమించింది. ఆ కమిటీ ఇచ్చే పీఆర్సీ రిపోర్టు సమర్పణకు 1 సంవత్సరం గడువు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటికే ఇంచుమించు 6 నెలల సమయం అయితే ముగిసింది. ఇప్పుడు కొత్త పీఆర్సీని అమలు చేస్తే ఎంత డిఆర్ బేసిక్లో మెర్జ్ అవుతుందో తెలుసుకుందాం. 12వ పీఆర్సీని ఎప్పుడు అమలు చేసినప్పటికీ జూలై 2023 నాటి డిఆర్ అనేది ఎంత శాతం ఉంటే అంతా కూడా బేసిక్లో మెర్జ్ చేస్తారండి. కాబట్టి మనకు ప్రస్తుతం 2022 జూలై డిఏతో కలిపితే 26.39% డిఏ ఉంది. దీనికి 2023 జనవరి జూలై డిఏను కలపాల్సి ఉంటుంది. అదేవిధంగా 2023 జనవరి డిఏను ఒక 4% ప్రకటించింది. 2023 జూలై డిఏను ఇంకా ప్రకటించలేదు. సో ఒకవేళ అది కూడా 4% అనుకుంటే మొత్తం 8% అయితే అవుతుందండి. ఆ ప్రకారంగా కేంద్రం 1% డిఏకి రాష్ట్ర ప్రభుత్వం 0.91% డిఏని ప్రకటించాలి. కాబట్టి మొత్తం 7.28% ఏపీ ఉద్యోగులకు రావాల్సింది. సో అంటే 2023 జూలై నాటికి డిఆర్ అనేది మొత్తం చూసుకున్నట్లయితే 33.67%కి చేరుకుంటుందండి. ఇప్పుడు 12వ పీఆర్సీ అమలు చేస్తే ఎంత బేసిక్ పెరుగుతుందో తెలుసుకుందాం. సో పీఆర్సీ ఇచ్చే క్రమంలో ఫిట్మెంట్ అనేది ఎంతో కీలకం. 11వ పీఆర్సీలో 23% ఫిట్మెంట్ ఇచ్చారు. అయితే ప్రస్తుతం 20% ఫిట్మెంట్ ఇస్తారు అని భావించినట్లయితే జూలై 2023 నాటికి డిఏ సుమారుగా 33.67% ప్లస్ ఫిట్మెంట్ 20% మొత్తం 53.67%కి అయితే బేసిక్ పెరుగుతుందండి. ఒక ఉద్యోగి యొక్క బేసిక్ పే 40,000 రూపీస్ అనుకుంటే దానికి 53.67% క్యాలిక్యులేట్ చేసినట్లయితే జీతంలో పెరుగుదల అనేది 21,468 రూపాయలు. అంటే టోటల్గా 40,000 జీతం ఉన్న వారికి బేసిక్ అనేది 61,468 రూపాయలకి అయితే చేరుకుంటుంది. సో ఈ విధంగా 12th పీఆర్సీ పే స్కేల్స్ని నిర్ణయించడం జరుగుతుందండి. సో ఇదండి ఇవాల్టి అప్డేట్. థ్యాంక్ యూ.